ఆయన సముద్రంలో నాతో చెప్పిన మాట గుర్తుందా? మన విశ్వాసం ఎంత యథార్థంగా ఉందో పరీక్షించి బలపరచడానికి శోధనలు అనుమతిస్తాడు. నువ్వు ఒక ప్రాణాన్ని తీసావా? నాకు బాధలు అలాంటి ఆలోచనలే వచ్చాయి. అవి పరిస్థితిని మరింత దిగజార్చుతాయని చెప్పగలను. వాటిని తప్పుపట్టడం లేదు. ప్రశ్నించడం అసలు తప్పేమీ కాదు, కానీ నువ్వు జవాబుని అంగీకరించినప్పుడు అది తప్పవుతుంది. ఆయన రామాకు ఎందుకు సహాయం చేయలేదో నాకైతే అసలు అర్థం కాలేదు. ఆయన చేసే అద్భుతాలను మనం చూసాం. నీటి మీద నడవడం, అన్నికులు ఆహారం పెట్టడం. చరిత్రలో అది ఇప్పటి వరకు మనకి కనిపించని అద్భుతాలని ఎన్నో చూసాము. పోకుండా ఎందుకు ఆపలేకపోయారు? లేదా ఆమె మరణాన్ని ఎందుకు ఆపలేదు? లేక ఎందుకు తిరిగి తీసుకురాలేదు? నేను ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు ప్రవక్త యేషయా ద్వారా దేవుడు చెప్పిందని గుర్తు చేసుకుంటాను. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. నీకు తెలుసా, ఆయన మనకు స్వేచ్ఛా చిత్తం లేని ప్రపంచాన్ని సృష్టించగలడు. అక్కడ ఏ తప్పు జరగదు, కానీ అది స్పష్టంగా భవిష్యత్తులో జరుగుతుంది.